హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఇంటీజర్ డివిజన్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇంటీజర్ డివిజన్ అంటే ఏంటంటే, ఇఫ్ వి డివైడ్ ఏ బై ఎన్, అంటే ఒక ఏ అనే నెంబర్ని ఎన్ అనే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు మనకి క్యూ అనే కోషెంట్, ఆర్ అనే రిమైండర్ అనేవి వస్తాయి. సో ఈ ఫోరిట్ మధ్య రిలేషన్షిప్ చెప్పడం ఎలా అంటే, ఏ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎన్ ప్లస్ ఆర్. సో ఈ ఈక్వేషన్ బట్టి మన రిలేషన్షిప్ అనేది చెప్తాం. సో ఇక్కడ ఏ అనేది ఏంటి అంటే డివిడెండ్, ఎన్ అనేది డివిజన్, క్యూ అంటే కోషెంట్, ఆర్ అంటే రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 255 అనే దాన్ని 11 చేత డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 255 అనేది ఏమవుతుంది, డివిడెండ్ అవుతుంది. అంటే 255 అనేది ఏ అవుతుంది, 11 అనేది డివిజర్ అంటే ఎన్ అవుతుంది. అదేవిధంగా సో 11 2 is 22. సో ఇక్కడ మనకి 3 వస్తే మనకి మళ్ళీ 11 3 is 33. ఓకేనా. సో ఈ విధంగా ఇది ఏమవుతుంది, మనకి కోషెంట్ అవుతుంది. సో చూసారు కదా, మనం నార్మల్గా ఇక్కడ ఏదైనా మనం ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా చేసినప్పుడు మధ్యలో ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో దాన్ని ఏ అనుకుంటాము. సో ఇక్కడ ఉండే నెంబర్ని ఎన్ అనుకుంటాము. సో డివైడ్ చేసిన దాన్ని క్యూ అనుకుంటాము. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ని రిమైండర్ అనుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చూడగా మనకి ఎంత వచ్చింది, రిమైండర్ 2 అనేది వచ్చింది. సో ఇక్కడ ఈ 2 అనేది ఏమవుతుంది అంటే మనకి రిమైండర్ అనేది అవుతుంది. సో అర్థమైంది కదా, ఏ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మరి మనం ఏ ఎక్కడ నుండి తీసుకుంటాము, ఎన్ ఎక్కడ నుండి తీసుకుంటాము, క్యూ ఎలా వస్తుంది, ఆర్ ఎలా వస్తుంది అంటే, సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోన మనము సెట్ ఆఫ్ ఇంటీజర్స్ కోసం డిస్కస్ చేసాం. సో ఈ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనే దాన్ని జెడ్ తోటి డినోట్ చేస్తాము అని చెప్పాం. సో ఇది -∞ టు +∞ వరకు నెంబర్స్ అనేవి ఉంటాయి అని చెప్పాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, మనం ఏదైతే నెంబర్ అనేది తీసుకుంటున్నామో అది మనం సెట్ ఆఫ్ ఇంటీజర్స్ నుండి తీసుకుంటాం. అంటే ఇక్కడ ఈ 255 అనేది, అంటే ఇక్కడ మనకి సెంటర్లో ఉంటుంది కదా ఈ డివిడెండ్ అనేది, ఈ డివిడెండ్ అనేది ఎక్కడ నుండి తీసుకుంటాము అంటే ఈ యొక్క సెట్ ఆఫ్ ఇంటీజర్స్ నుండి తీసుకుంటాం. సో తీసుకున్న తర్వాత మరి ఎన్ అనేది ఎక్కడ నుండి తీసుకుంటామంట, ఎన్ అనేది పాజిటివ్. సో ఎన్ ఎలా ఉంటుంది అంటే పాజిటివ్. మరి ఇక్కడ 2 రిస్ట్రిక్షన్స్ అనేవి రాసుకున్నాం. సో ఫస్ట్ వి రిక్వైర్ ద డివిజర్ బి ఏ పాజిటివ్ ఇంటీజర్స్. సో ఇక్కడ డివిజర్ అనేది ఎలా ఉండాలంట, పాజిటివ్ ఇంటీజర్గా ఉండాలి. మరి పాజిటివ్ ఇంటీజర్ అంటే గ్రేటర్ దెన్ 0. సో 0 అవ్వకుండా 0 కన్నా ఎక్కువ ఏమేమి ఉంటాయి, సో +1 +2 అంటే అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఏవైతే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయో అవి మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ అయితే మైనస్లో ఉంటాయి, ప్లస్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎన్లో మాత్రం ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఉంటాయి. సో ఇక్కడ ఎన్ అనే దాన్ని, సో ఇక్కడ ఏంటి, ఏ అనే దాన్ని ఎంతో డివైడ్ చేసినప్పుడు మనకు పర్టికులర్గా ఒక కోషెంట్ వస్తుంది, ఒక రిమైండర్ వస్తుంది అని చెప్పుకున్నాం, అవునా. సో ఇక్కడ రిమైండర్ అనేది ఎలా వస్తుంది అంట, నాన్ నెగిటివ్ నెంబర్. మరి నాన్ నెగిటివ్ నెంబర్ అంటే ఏంటి, సెకండ్ we require that the remainder be a non-negative integer అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దెన్ 0 అంటే 0 కన్నా ఎక్కువ అవ్వాలి. ఇక్కడ 0 అయినా కూడా అవ్వచ్చు అన్నమాట. రిమైండర్ అనేది 0 వచ్చినా కూడా అది నాన్ నెగిటివ్ ఇంటీజరే. ఓకేనా. 0 కన్నా ఎక్కువ వస్తుంది రిమైండర్ అనేది. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 0 కన్నా ఎక్కువ మాత్రమే వస్తుంది, 0 రాదు ఇక్కడ పాజిటివ్. ఓకేనా. సో ఎందుకంటే మనం నార్మల్గా ఎప్పుడైనా ఏదైనా ఒక డివిడెండ్ తోటి 0 అనేదాన్ని తీసుకోము, డివిజన్ చేసేటప్పుడు 0. సో ఎనీథింగ్ 0 కాబట్టి మనం అప్పుడు ఏంటి 0ని తీసుకోము, 0 కన్నా పెద్ద అంకె ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేస్తాం, అవునా. సో ఇది పాజిటివ్, ఇది నాన్ నెగిటివ్ నెంబర్స్. మరి కోషెంట్ ఉంది కదా, మరి కోషెంట్ ఎలా వస్తుంది, కోషెంట్ కూడా సేమ్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్లోనే వస్తుంది. ఎందుకంటే మనం 255 ఇచ్చాము ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ -255 ఇచ్చాను అనుకోండి ఏ అనేది, అప్పుడు ఇక్కడ ఏంటి -23 అన్నది వస్తుంది. సో 11 -2 -22 వస్తుంది, అవునా. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏమవుతుంది, దీన్ని బట్టి, సో డివిడెండ్ బట్టి అది ప్లస్ తీసుకుంటే ప్లస్ కోషెంట్ వస్తుంది, మైనస్ తీసుకుంటే మైనస్ కోషెంట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది వస్తుంది, కోషెంట్ కూడానా. డివిడెండ్ సెట్ ఆఫ్ ఇంటీజర్సే, కోషెంట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇందులోనే మైనస్ ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు. ఇందులో మాత్రం ఓన్లీ పాజిటివ్ ఉంటుంది, ఇందులో 0 ప్లస్ ఉంటాయి అన్నమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డివిజిబిలిటీ రూల్. సో ఇక్కడ మనం ఆల్రెడీ మనకు ఒక ఈక్వేషన్ తెలుసు, ఏంటి, ఏ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎన్ ప్లస్ ఆర్.
ఒకవేళ ఈ ఆర్ అనేది 0 అయితే, ఒకవేళ ఆర్ అనేది 0 అయితే మనకి ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఏ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఎన్గా మారుతుంది ఈక్వేషన్ ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే వి సే దట్ ఎన్ డివైడ్స్ ఏ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఇక్కడ 11 255 తీసుకున్నాం కదా, అంటే 11 అనేది 255ని డివైడ్ చేస్తుంది అని చెప్పచ్చు. లేదంటే 255 అనేది 11 చేత డివైడ్ చేయబడుతుంది. ఓకేనా. సో డివైడ్ చేస్తుంది అనడం వేరు, డివైడ్ చేయబడుతుంది అనడం వేరు. సో ఇక్కడ ఏంటి, ఎన్ అనేది ఇక్కడ డివైడ్స్ ఏ. వీ కెన్ ఆల్సో సే దట్ ఏ ఈజ్ డివిజిబుల్ బై ఎన్. అంటే ఇక్కడ ఎన్ అనేది డివిజన్ చేస్తుంది, ఇక్కడ ఏ అనేది డివిజిబుల్ అవుతుంది ఎన్ తోటి. వెన్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ క్యూ, వీ కెన్ రైట్ ద అబౌవ్ రిలేషన్షిప్ యాజ్ ఎన్ బై ఏ. సో ఇక్కడ మనకి ఏంటి, ఇఫ్ ద రిమైండర్ ఇస్ నాట్ 0 దెన్ డస్ నాట్ డివైడ్ ఏ అండ్ వీ కెన్ రైట్. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఒకవేళ ఈ ఏ అనేది ఎన్ చేత డివైడ్ చేయబడితే, అంటే రిమైండర్ అనేది 0 వస్తే అప్పుడు ఎన్ బై ఏ అని రాసుకుంటాం. లేదు డివిజన్ అంటే అక్కడ ఏంటి డివైడ్ అవ్వట్లేదు, సో రిమైండర్ అనేది 0 రావట్లేదు అన్నప్పుడు మనం ఏ ప్లస్ ఎన్ అని రాసుకుంటాం. ఓకేనా. సో అర్థమవుతుందా. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ అనేవి తీసుకున్నాం, 255 11 అనేది తీసుకున్నాం. ఇప్పుడు 255 అనేది 11 చేత డివైడ్ చేయబడితే దాన్ని మనం ఎన్ బై ఏ కింద రాసుకుంటాం. ఒకవేళ డివైడ్ చేయకుండా పర్టికులర్ రిమైండర్ అనేది 0కి రాకుండా ఇలా సంథింగ్ ఏదైనా నెంబర్ వచ్చిందనుకో, అప్పుడు దాన్ని ఏ ప్లస్ ఎన్ అని రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ద ఇంటీజర్ 4 డివైడ్స్ ద ఇంటీజర్ 32. సో ఇక్కడ వచ్చేసరికి 4 అనేది ఏంటి ఎన్, 32 అనేది ఏ. సో 32ని ఇక్కడ మనం ఏంటి 4 చేత డివైడ్ చేయొచ్చా లేదా. సో 32 ఈక్వల్ టు 8 4s, అంటే 4ని 8 చేత మనం 4ని అంటే 4 8s 32 అంతే కదా. సో వీ షో దిస్. సో మనకి ఏంటి ఇక్కడ 32 తీసుకుంటాము, దాన్ని 4తో డివైడ్ చేస్తే 4 8s 32, రిమైండర్ ఎంత వచ్చింది 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబుల్ అయితే ఏమని రాయొచ్చు, ఎన్ బై ఏ. ఎన్ అంటే ఇక్కడ మనకి ఏంటి 4, సో 4 బై ఏ అంటే ఇక్కడ మనకి ఎంత 32, సో 4 బై 32 అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద నెంబర్ 8 డస్ నాట్ డివైడ్ ద నెంబర్ 42. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 42 అనేదాన్ని తీసుకున్నాము, 8 చేత డివైడ్ చేస్తాం, సో 8. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 8 5s 40, 8 5s 40 అంటే మనకి రిమైండర్ ఎంత వస్తుంది 2 అనేది వస్తుంది. అంటే 8 తోటి మనం 42 అనేది డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 0 రావట్లేదు కాబట్టి ఇది డివిజిబుల్ అవ్వదు. ఓకేనా, డైరెక్ట్గా డివిజిబుల్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తాం మనం, ఏ ప్లస్ ఎన్గా ఈక్వేషన్ అనేది రాసుకుంటాం. మరి ఏ అంటే ఎంత, సో ఏ వచ్చేసరికి 42 ప్లస్ ఎన్ అంటే ఎంత 8, సో 8 ప్లస్ 42 లేదంటే 42 ప్లస్ 8. సో ఈ విధంగా ఈక్వేషన్ అనేది రాసుకుంటాం. సో అర్థమైంది కదా ఈ 2 పాయింట్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాపర్టీస్. సో కొన్ని ప్రాపర్టీస్ 4 ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. ఎలా అంటే ఇఫ్ ఏ బై 1 దెన్ ఏ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. అంటే ఏంటంటే ఇక్కడ మనకి డివిజిబుల్ రూల్ అనేది ఎప్పుడైనా రాసుకుంటాము, సో ఏ బై 1 అవుతుంది అంటే ఏని 1 అనేది డివిజన్ చేస్తుంది, అంటే దాని యొక్క రిమైండర్ అనేది 0 అవుతుంది. సో అప్పుడు మనం ఏ ప్లేస్లో ఏమని తీసుకోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 1 అని తీసుకోవచ్చు. సో ఏ ప్లేస్లో 1 అనేది తీసుకుంటే ఇక్కడ ఎన్ ప్లస్లో 1 అని తీసుకుంటే 1 1s 1 కాబట్టి రిమైండర్ ఎంత అవుతుంది 0 అవుతుంది. సో 1 మైనస్ 1 అంటే 0. సో ఇక్కడ రిమైండర్ 0 అవుతుందంటే ఈ పర్టికులర్ ఏ అనేది 1 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఇది కొంచెం ప్రాపర్టీస్ అంతే. ఓకేనా. సో ఇఫ్ ఏ బై బి అండ్ బి బై ఏ దెన్ ఏ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి. సో ఇక్కడ ఏ బై బి అని ఉంది, సో ఏ ప్లేస్లో మనం ప్లస్ ఆర్ మైనస్ బి, సో ప్లస్ బి తీసుకున్నాం అనుకోండి, బి బై బి ఏమవుతుంది, బి బై బి తీసుకున్నట్లయితే రిమైండర్ 0 అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ సేమ్ ఇక్కడ ఏ ప్లేస్లో 1 తీసుకున్నాం అనుకో, 1 బై 1 ఇక్కడ ఏమైంది మనకి 0 వచ్చింది రిమైండర్. కోషంట్ చూసుకోకూడదు, రిమైండర్ చూసుకోవాలి, 0 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఏ ప్లేస్లో బి అనేది సబ్స్టిట్యూట్ చేస్తే బి బై బి ఏమవుతుంది మనకి 0 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా బి బై బి అంటే ఏమవుతుంది మనకి రిమైండర్ 0 అనేది వస్తుంది. అంటే ఇది కూడా ఏంటి డివిజిబుల్ రూల్ అనే దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ అంటే ఏంటి, ఇఫ్ ఏ బై బి అండ్ బి బై సి దెన్ ఏ బై సి. అంటే ఏంటంటే ఒకవేళ ఏ అనేది బి చేత డివిజిబుల్ అయ్యి బి అనేది సి తోటి డివిజిబుల్ అయితే ఏ అనేది సితో డివిజిబుల్ అవుతుంది. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిన్స్ 3/15 అంటే ఇక్కడ ఏ అని అనుకుందాం, ఇది బి అనుకుందాం, అదేవిధంగా ఇది బి అనుకుందాం, ఇది సి.
సో ఈ ఫార్మాట్లోనే కదా A/B నెక్స్ట్ B/C అనుకున్నట్లయితే ఎప్పుడైతే 3 అనేది 15 చేత అంటే 15 అనేది 3 చేత డివిజిబుల్ అయ్యి 45 అనేది 15 చేత డివిజిబుల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా 45 అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? సో ఎప్పుడైతే A/B అండ్ B/C అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా A/C అనేది అవుతుంది. అంతే కదా, ఇప్పుడు 3 అనేది 15 డివిజన్ చేస్తుంది, 15 అనేది 45 డివిజన్ చేస్తుంది. సో ఈ రెండు పాసిబుల్ అయితే ఆటోమేటిక్గా 45 అనేది 3 చేత డివిజన్ అవుతుంది. సో ఇదొక ప్రాపర్టీ. అదేవిధంగా ఇఫ్ A/B అండ్ A/C దెన్ A/M into B plus N into C వేర్ M and N ఆర్ ఆర్బిటరీ ఇంటీజర్స్. సో ఇక్కడ M అనే ఒక ఆర్బిటరీ ఇంటీజర్, N అనే ఒక ఆర్బిటరీ ఇంటీజర్ తీసుకున్నట్లయితే ఈ ఫార్మాట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అంటే ఏంటి, సో ఇక్కడ A/B అంటే 3/15, నెక్స్ట్ ఇక్కడ ఏంటి A/C అంటే ఏంటి 3/9 అనేది తీసుకున్నాం. అకార్డింగ్ టు ఫోర్త్ ప్రాపర్టీ 3 అంటే ఏ అంటే ఇక్కడ ఏమనుకున్నాం 3 కదా, సో 3/MN. సో MN అనే రెండు ఆర్బిటరీ ఇంటీజర్స్ తీసుకుంటాం. ఎలాగా, ఫస్ట్ B తర్వాత C రాసేసుకుంటాం. B తెలుసు, C తెలుసు. B ఎంత మనకి 15, నెక్స్ట్ C ఎంత 9. సో ఈ రెండు రాసేసుకుంటాం. N+2 ఏమైనా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, సో ఇక్కడ మనం 3/66 రావాలి అనుకో, అప్పుడు మనం 15 into 2 చేస్తే ఎంత 30 అవుతుంది. 4 9s 36. సో ఇక్కడ 30 ప్లస్ ఇక్కడ ఎంత 36 అంటే 66 అనేది వస్తుంది అన్నమాట, 3/66 అనేది. సో ఇది జస్ట్ నార్మల్ ప్రాపర్టీస్, మరి అంతగా ఏమి యూజ్ అవ్వదు, జస్ట్ మనం థియరీ పార్ట్గా నేర్చుకోవడానికే ఈ ఇంటీజర్ డివిజన్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటీజర్ అర్థమెటిక్, ఈ మ్యాథమెటిక్స్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ ఇవన్నీ యూజ్ అవుతాయి థియరీ పార్ట్ ప్రకారం. సో ఇవన్నీ మనకి బేసిక్స్ మాట, ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలిసినవి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.